కాదంటారా? పవన్ కళ్యాణ్ గారు, నేను పూర్తిగా ఎన్డీఏ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మాట్లాడినటువంటి వక్తలు ఇద్దరు కూడా ఎన్డీఏ తరపున కాబట్టి ఈ రోజు ఆ అంశాలను చూస్తే ఎవరికి అర్హత లేదు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారనేది చిన్న అంశంగా నేను చెప్పదలుచుకున్నా. ఇద్దరు మాట్లాడారు కాబట్టి. ఆనాడు 2016లో పద్మనాభం గారు కిర్లంపూడిలో దీక్ష చేస్తుంటే ఎంత పాశవికంగా పోలీసులను ఉసిగొలిపి ఆయన మీద, ఆయన కుటుంబం మీద, ఆయన ఇంటి పైన దాడి చేశారో యావత్ రాష్ట్రం మొత్తం చూసింది. మరి వీళ్ళ ఆయన గురించి మాట్లాడేది, మమ్మల్ని విమర్శించేది. అసలు కనీసం ఆయన ఒక వయసులో పెద్దవాడని కూడా లేకుండా ఆయన భార్య పైన, కోడలి పైన, కుమారుడి పైన. సార్, మీకు అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే వారి కోడలి చీరను కూడా ఆనాడు పోలీసులు లాగి బయటకు తోసినటువంటి పరిస్థితితో బాధ కలిగినటువంటి అంశం. ఆయన కుమారుడి చొక్కాని చింపి లాఠీలతో కొట్టుకుంటూ తీసుకొచ్చి జీప్ ఎక్కించారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కల్పించింది ఆనాడు తెలుగుదేశం పార్టీ కదా. 2014లో తెలుగుదేశం పార్టీతో జత కట్టింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అంత దారుణం జరిగితే పవన్ కళ్యాణ్ గారు నేను ఎందుకు వెళ్ళాలని మాట్లాడాడు. ఒక వేదిక కిందకు వచ్చి నన్ను అందరూ ప్రశ్నిస్తారని, నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడు. ఎలాంటి దారుణమైనటువంటి మీ నాయకుల్ని మీరు పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు విలువలేదా? మొన్నటికి మొన్నే వారి కుమారుడు ముద్రగడ గిరి గారు చెప్పింది వీళ్ళందరూ చూడనట్టున్నారు. అసలు ఐసీయూలోకి ఎవరిని కూడా, కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా పరిమితంగా అనుమతిస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ కి వచ్చి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితిని తెలియజేశామని వారే స్వయంగా చెప్పారు. వీళ్ళకి ఇవన్నీ కనబడవని అడుగుతున్నాం. ప్రతి నిమిషం కూడా అప్డేట్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వమన్నారని చెప్పి స్వయాన వారి కుటుంబ సభ్యులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం వాకప్ చేస్తున్నారు పద్మనాభం గారి ఆరోగ్యం గురించి, ఎలా ఉంది అనేటువంటి స్థితి గురించి ప్రతి క్షణం ఆయన వివరాలు తెప్పించుకుంటున్నారని చెప్పారు. ఆ మాత్రం ఇలాంటి సమయంలో కూడా విమర్శలు చేయడం ఫలం ఇవ్వలేదు. ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు, వేల్పూర్ శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం. సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. పసుపులేటి సురేష్ గారు 1 minute క్లోజ్ చేస్తారు, తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. సురేష్ గారు క్లోజ్ చేయండి, 1 minute ప్లీజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పి విమర్శించారు. ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో చేరిన తరువాత పద్మనాభం గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించి గౌరవం కల్పించారు.